లేదా పాకిస్తాన్ వారు ప్రాధేయపడ్డారనో మేము ఆపేశాం, చర్చలు జరిపాం, యుద్ధం ఆపేశాం, వి వాంట్ పీస్ అని మీరు ఆపరేషన్ ఆపేరే గాని ఆపరేషన్ కగారిని మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద మూల వనరులు మూలవాసులకే చెందాలి, ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలుపరచండి, 170 యాక్ట్ ని మీరు అమలుపరచండి, తొలగండి అని యుద్ధం చేస్తున్నటువంటి నక్సలైట్స్ ఆపరేషన్ కగారితో మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. కానీ మేము శాంతి కోరుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధంలో మేము నష్టమని కాదు, మేము ఆల్రెడీ ప్రాణాలు తెగించవచ్చాము. ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకిని ఊరిని వాడిని సమస్తాన్ని వదులుకొనొచ్చాము రైట్ జస్టిస్ కోసం. ప్రాణంకి మా భయం లేదు, ప్రాణం ఏమైనా తీపి లేదు. మా కోసం మిమ్మల్ని శాంతి జరపమంటలా, మా కోసం మీరు కాల్పు ఆపుతున్నట్లా. ఇండియన్ బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు, ఆదివాసులు చదవకూడదు, ఎవరూ చదవకూడదు, బతకాలి అని మహోన్నత ఆశయంతో ఆ ఉద్యమకారులు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి? ఇదేమేమండి? దాయాద్ దేశం పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు. కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారతమాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతి జరపడం అనేది అమాననీయం, అమానుషం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆపరేషన్ కగారిని ఆపి శాంతి జరపండి సార్. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆట్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగార్. కగార్ అంటే అంతం. దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాట్ ది నక్సలైట్స్, వాట్ ది నక్సలైట్స్. ఆకలి ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. దే ఆర్ నక్సలైట్స్, సో వాట్? బట్ డోంట్ ఫర్గెట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్. మన భారత మాత బిడ్డల వాళ్ళు ఆడుకోవచ్చు సార్. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. మీరు హిందూ పార్టీ అంటారు, మీరు హిందువుల కోసం పనిచేస్తున్నాం అంటున్నారు, మన హిందూ దేశం అంటున్నారు మీరు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి. ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే, ఎవరు మరణించినా సరే అంతవేళ ఇస్తారు. అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేసరావు కెప్టెన్ దళపతి, మావోయిస్ట్ పార్టీ అధినేత నాయకుడు, మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన విశేష్ గారు వచ్చి, ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకాయలు మాకు అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్? ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మహానుభావులు ఉన్నారో వీరులు, వాళ్ళందరి బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ యొక్క సవాళ్ళని అప్పగించండి, మేము కర్మకాలు జరిపించుకుంటామంటే మీరు అప్పగించరా సార్? ఇంకా మీరే హిందూ పార్టీ అండి, మీరే హిందూ. మీరు హిందూ కర్మకాండలను కూడా మీరు జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరే హిందువులు. ఒకే రెస్పెక్టింగ్ హిందూయిజం. ఇవ్వండి సార్, బ్రతకని ఇవ్వండి సార్, శాంతి జరపండి సార్, ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్.